ఈ వీడియోలో మనం రైల్వేలో పనిచేసే సబ్ ఇన్స్పెక్టర్ సంబంధించిన శాలరీ డీటెయిల్స్ ఏంటో తెలుసుకుందాం. మనకి ఎస్ఐకి సంబంధించిన పే లెవెల్ వచ్చేసి మనకి లెవెల్ 6లో ఉంది. మనకి ఇది 7th సిపిసి సెంట్రల్ పే కమిషన్కి సంబంధించిన దాంట్లో మనకి లెవెల్ 6లో రావడం జరుగుతుంది ఎస్ఐ. నెక్స్ట్ ఇక్కడ మనకి మినిమం బేసిక్ పే చూసుకుంటే మనకి స్టార్టింగ్ బేసిక్ పే ఎంత ఇస్తారంటే 35,400 అండ్ మ్యాక్సిమం మనకి ఇంక్రిమెంట్ జరుగుతూ అలా వెళ్ళిన కొద్దీ మనకి మ్యాక్సిమం ఎంత పెరుగుతుంది అంటే లాస్ట్కి 1,12,400 ఇంతవరకు మాత్రమే పెరగడం జరుగుతుంది. సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే సిటీస్ XYZ ఇది మనకి హెచ్ఆర్ఏ అనేది హౌస్ రెంట్ అలవెన్సెస్ అనేది సిటీస్ని బట్టి మనకి డిఫరెంట్గా ఉంటుంది. నెక్స్ట్ మనకి డిఎన్ఎస్ అలవెన్సెస్ అనేది అందరికీ సేమే ఉంటుంది. 46% సెంట్రల్లో ప్రెజెంట్ 2024 ఇలా ఉంది. సో మనం బేసిక్ చూసుకున్నట్టయితే 35,000 ఉంది. తర్వాత డిఎన్ఎస్ అలవెన్సెస్ మనకి 46% ఆఫ్ 35,400 మనకి ఎంత అవుతుంది అంటే 16,284. సో ఇది అందరికీ సేమ్ వస్తుంది. నెక్స్ట్ హౌస్ రెంట్ అలవెన్సెస్ అనేది మనకి సిటీస్ బట్టి చేంజ్ అయిపోతుంది. సో ఇక్కడ క్లాస్ Xలో మనకి సిటీస్లో మనకి హౌస్ రెంట్ ఎంత ఉందంటే 27% ఇవ్వడం జరుగుతుంది. సో అది ఎంత అవుతుందంటే మనకి 9,558 అవుతుంది. సిటీస్ వైలో మనకి 6,372. తర్వాత సిటీస్ జెడ్లో 3,186. నెక్స్ట్ వచ్చేసి మనకి ట్రాన్స్పోర్ట్ అలవెన్సెస్ 3,600 వస్తుంది. తర్వాత డిఏ అండ్ టీఏ చూసుకున్నట్టయితే 1,656. నెక్స్ట్ సెల్ అలవెన్స్ వచ్చేసి 25 రూపీస్. నెక్స్ట్ ట్రావెలింగ్ అలవెన్సెస్ మనకి 800 per day రావడం జరుగుతుంది ఆర్పిఎఫ్లో. ఎస్ఐకి సంబంధించి మనకి టోటల్ పెర్ మంత్ ఎంత అంటే 24,000 అనేది రావడం జరుగుతుంది. నెక్స్ట్ రేషన్ మనీ అలవెన్సెస్ ఎంత ఉందంటే మనకి 3,958. సో ఇప్పుడు మనం టోటల్ యాడ్ చేసుకుంటే మనకి ఎంత అవుతుందంటే గ్రాస్ శాలరీ 94,481. సిటీస్ Xలో అయితే, సిటీస్ వైలో అయితే మనకి 91,295. సిటీస్ జెడ్కి సంబంధించి 88,109. సో ఇది మనకి గ్రాస్ శాలరీ. సో అప్రాక్సిమేట్ అయితే మనకి అందరికి సేమే ఉంది. మనకి 90,000 అయితే కంపల్సరీగా రావడం జరుగుతుంది శాలరీ. సో సిటీస్ X చూసుకున్నట్టయితే మనకి అహ్మదాబాద్ ఉంది, బెంగళూరు ఉంది, చెన్నై ఉంది, ఢిల్లీ ఉంది, హైదరాబాద్ కూడా ఉంది. నెక్స్ట్ కోల్కతా, ముంబై, థానే, పుణే. సో ఈ మేజర్ సిటీస్ ఇక్కడ కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మనకి హెచ్ఆర్ఏ అనేది కొంచెం ఎక్కువ ఇవ్వడం జరుగుతుంది. మిగిలిన సిటీస్లో కొంచెం తక్కువ. బట్ టోటల్ అలవెన్సెస్ అయితే మనకి ఇది. అండ్ గ్రాస్ శాలరీ వచ్చేసి 94,481. సిటీస్ Xలో, సిటీస్ వైలో 91,295. సిటీస్ జెడ్లో 88,109. సో ఇది మనకి ఎస్ఐకి సంబంధించిన శాలరీ డీటెయిల్స్. అండ్ మనకి అదర్ అలవెన్సెస్ చూసుకున్నట్టయితే మనకి ఇంకా నైట్ డ్యూటీ అలవెన్సెస్ కూడా ఉంటాయి. నెక్స్ట్ ఓవర్ టైమ్ అలవెన్సెస్, ఎక్స్ట్రా వర్క్ కవర్ చేస్తే అవి కూడా అలవెన్సెస్ కింద రావడం జరుగుతుంది. నెక్స్ట్ డ్రెస్ అలవెన్సెస్, మీ యూనిఫామ్ని మెయింటైన్ చేసుకోవడానికి మీకు ప్రతి సంవత్సరం 10,000 అనేది ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ మనకి బెనిఫిట్స్ ఏంటంటే ఇక్కడ ఎడ్యుకేషనల్ అసిస్టెంట్స్. సో మీకు ఫ్యూచర్లో మ్యారేజ్ చేసుకొని పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళకి ఎడ్యుకేషన్కి మనకి పెర్ ఇయర్ అనేది 27,000 ఇవ్వడం జరుగుతుంది. సో ఇద్దరికి సపరేట్ 27,000 అనేది ఇస్తారు. మ్యాక్సిమం ఇద్దరు పిల్లలకు మాత్రమే ఇస్తారు. సో వాళ్ళు ఎక్కడి నుంచి ఎక్కడి వరకు చదువుకునే వరకు అంటే నర్సరీ నుంచి 12th క్లాస్ వరకు, 12th అయిపోయే వరకు మీకు మనీ అనేది రావడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి పాస్ కూడా ఉంటుంది మనం ట్రైన్లో ఫ్రీగా ట్రావెల్ చేయడానికి. నెక్స్ట్ ప్రివిలేజ్ టికెట్ ఆర్డర్స్, మనకి టికెట్స్లో కూడా మనకి కొంచెం ఏంటిది రిజర్వేషన్ టైప్ లాగా ఉంటుంది అన్నట్టు ఎంప్లాయీస్కి. నెక్స్ట్ వచ్చేసి మనకి మెడికల్ ఫెసిలిటీస్. సో మెడికల్ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి. సో మనకి ఏమి హెల్త్ ఇష్యూస్ ఉన్నా మీ ఫాదర్ కానీ మదర్ కానీ, తర్వాత మీ పిల్లలకి, మీ వైఫ్, సో ఇలాంటి మీ మీద డిపెండ్ అయిన వాళ్ళకి మీరు మెడికల్ ఫెసిలిటీస్ కూడా మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. ఫస్ట్ మనం పే చేసుకున్న తర్వాత మన రీఎంబర్స్మెంట్, ఒకవేళ మనం బయట అంటే CGHS హాస్పిటల్లో, రికగ్నైజ్ చేసిన హాస్పిటల్లో మనం ట్రీట్మెంట్ తీసుకుంటే తర్వాత ఆ మనీని కూడా మనం రీఎంబర్స్మెంట్ కింద మనం తీసుకోవచ్చు అన్నట్టు. సో ఇలాంటి మెడికల్ ఫెసిలిటీస్ కూడా మనకి ఉన్నాయి. సో ఇది మనకి ఆర్పిఎఫ్లో ఎస్ఐకి సంబంధించిన శాలరీ డీటెయిల్స్.